అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా గ్రామాల్లో ఉండే మహిళల అవసరాలు తీర్చాలి, మా కడుపు మా పుట్టకూటి కొడుకు ఆలోచించాలి. ఈ జీవో మీద గ్రామాల చర్చ జరగాలి. రేవంత్ రెడ్డి జీవోను వెనక్కి తీసుకోవాలి. మళ్ళీ ప్రభుత్వం ఆదివాసీ గూడాల మనము రేకుల షెడ్లలో బతకాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు కవ్వార్ టైలర్లలో రాంపూర్ లాంటి గ్రామాలు ఈ దేశంలో ఆదివాసులు ఎన్నుకున్నారా? మనకు తల్లి పాలతోనే ఈ కోరి కూడా లేదు. మా పచ్చివాళ్ళు కొనుక్కొని పెట్టుకుంటా ఉన్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు, గిరిజన నాయకురాలు సరస్వతి గారు, కుటుంబ నాయకులు కోట్లక విజయ్ గారు, ఇప్పుడు ఏదైతే అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి తెలిపినందుకు వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఏదైతే ఎన్ఓసి గురించి మేము మూగవల్లి గ్రామానికి పోతే ఒక సెంట్రింగ్ పని చేస్తున్నాడు, మధ్యలో ఆగిపోయింది. ఎందుకయ్యా ఇల్లు మధ్యలో ఆపేసిన అంటే, సార్ జంగాతోళ్ళు వచ్చిండ్రు, నువ్వు ఇక్కడ ఇల్లు కట్టడానికి వెళ్ళేది ఏమైనా గుడిసెలలో పశువుల తీరుగానే బతకాలి తప్ప మనుషుల తీరుగా బతకాల్సిన వీలు లేదు అని చెప్పి చెప్తున్నారంటే, మీకు పులులు ఎక్కువైనాయి, మనుషులు తక్కువైనాయి. బిడ్డ అయ్యాలని అడుగుతున్నా. మా ఆదివాసీ బిడ్డలు ఓట్లు వేయకపోతే ఇవాళ ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చుంటాడు రేవంత్ రెడ్డి. ఆలోచించండి. మా ఆదివాసీ బిడ్డలు ఎండనక వాననక రేయనక పగలనక మీ జెండాలు మోసి వాగులు దాటి ఒర్రెలు దాటి బావులతో కనిపించుకొని పుల్లతో చంపించుకొని మేము ఓట్లు వేయకపోతే నువ్వు ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్నట్టు కాదు. ఇది అవునా కాదా? ఒక్కసారి ఆలోచించండి. అయినా కూడా రేవంత్ రెడ్డి మనం ఒక్క రోజున అడిగిందా? ఇంద్రవెల్లిలో వచ్చి గిరిజన గర్జనని ఆదివాసీ అమరవీరుల స్తూపం ముందర మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఇంద్రవెల్లిలో గర్జించిన రేవంత్ రెడ్డి, నువ్వు పులుల గర్జన కావాలంటున్నావు, మనుషులను చంపుతా అంటున్నావు. ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నావు? అదే ఇంద్రవెల్లిలో నువ్వు మాట్లాడినావు కదా ఆ రోజు అమరవీరుల స్తూపం ముందర. మరి ఇంద్రవెల్లి దండు కట్టిందని చెప్పి రేలా రేలా అని పాట పాడిన రేవంత్ రెడ్డి ఇవాళ మమ్మల్ని అదే ఇంద్రవెల్లి సాక్షిగా ఇవాళ పులులను వచ్చి మమ్మల్ని తినమంటున్నావు. మేము ఎవరం రాము. మీరు ఖచ్చితంగా మీకు 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ ప్రాంతాన్ని, ఈ షెడ్యూళ్లను మేము భారత రాజ్యాంగంలో పొందుపరుస్తాం. కాబట్టి మీ ప్రాంతాన్ని మీరు పరిపాలించండి అని ఆ ఒప్పందం ప్రకారం చేయడం జరిగింది. కానీ ఈనాడు ఏదైతే మా చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలని కూడా పొంగలో దొక్కి ఇవాళ ఆదివాసులకు అన్యాయం చేయడం జరుగుతుంది. వాస్తవంగా 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసులకు అన్ని రకాల అధికారాలు ఉన్నాయి. అసలు ప్రభుత్వాలకే అధికారాలు లేవు. కానీ ఇవాళ అధికారాలన్నింటినీ కూడా ఆదివాసులకు లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఇవాళ దేశంలో ఒక ప్రాంతంలోనేమో మన మణిపూర్లోనేమో రిజర్వేషన్ మీద ఆదివాసులను అక్కడ చంపడం జరుగుతుంది. అదే రకంగా ఛత్తీస్గఢ్, బీజాపూర్ లో ఇవాళ నక్సలైట్ల పేరు మీద మరి అక్కడ మరి ఆదివాసులను ఎన్కౌంటర్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం కట్టేసరికి ఇవాళ టైగర్ జోన్ పేరు మీద ఇవాళ మొన్నటి దాకానే ఆ జన్నారం గాని ఆ ఆదిలాబాద్ ప్రాంతం అంతా కూడా టైగర్ జోన్ తోటి ఆదివాసులకు తీరని అన్యాయం చేయడం జరిగింది. మళ్ళీ ఇవాళ ఏదైతే కుమ్రంభీము జిల్లాలో దాదాపుగా 350 గ్రామాలను మళ్ళీ టైగర్ జోన్ లో కలుపుతూ మరి ఇవాళ ఆదివాసులందరినీ కూడా అన్యాయం చేయడానికి ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి నేను ప్రభుత్వాలను ఒకటే డిమాండ్ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రతి ఒక్కరి కూడా చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నుంచి ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ, మీకు అందరికీ కూడా పాదవందనలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇంతటితో ముగిస్తున్నారు. మా హరిమామ చెప్పాడు, ఖచ్చితంగా ఆల్ పార్టీస్ ఆల్ సంఘాలు అఖిల పక్ష సమావేశము అతి త్వరలో చేస్తారంటే తప్పకుండా కూడా మనం ఇక్కడ ఒకటి ఎస్టే కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.